అత్తయ్య వచ్చేసింది. అందరూ కూర్చోండి. అమ్మయ్యా, ఈ రోజు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా రుచికరమైన వంట వండింది. తిండి విషయంలో ఏంట్రా ఇలా చేస్తుందని నేను కూడా భయపడ్డాను. టైం బాగుంది. అత్తయ్య అందరూ వచ్చేసారా? వెరీ గుడ్. ఓ అర్జున్, సత్య ఈ రోజు మంచి ఐటమ్స్ అన్ని రెడీ చేసినట్టుంది. వెరీ గుడ్ సత్య. ఇలా ఇవ్వండి. ఆహా ఆహా, మసాలా వాసన గుమగుమలాడుతోంది. ఈ రోజు వీటిని ఒక పట్టు పట్టాల్సిందే. పార్వతి అక్క వస్తున్నానమ్మా. ఆ, ఇదిగో అమ్మా. థాంక్స్. పార్వతి అక్క అమ్మా చేసినవన్నీ తీసుకొచ్చారు కదా, ఇక మీరు వెళ్ళండి. సరే అమ్మా. ఇదిగో శృతి. గోమతి, అమ్మా ఇలా రామ్మా. ఇదిగో వస్తున్నానమ్మా. సత్య ఒక్కతే అన్ని పనులు చేస్తోంది కదా. అక్క ఆగండి ఆగండి, ఇవన్నీ అత్తయ్యకి కాదు. ఏంటమ్మా ఇది? అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టి నాకు కాదంటే ఏంటి అర్థం? ఇవన్నీ మీరు తినకూడదు అత్తయ్య, మీకు ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. అక్క పార్వతి అక్కని రమ్మని చెప్పండి. సరే అమ్మా. ఈ రోజు ఏం చేస్తుందో. అక్క త్వరగా తీసుకురండి. వస్తున్నానమ్మా. ఇలా ఇవ్వండి. అయ్యయ్యో. సత్య వద్దమ్మా, అక్క రోజు ఇదే తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అయ్యో అంకుల్, ఏంటి మీరు? నేనేదో అత్తయ్యని టార్చర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. నాకు కూడా అత్తయ్యకి రుచికరమైన భోజనం పెట్టాలని ఎంతో ఆశగా ఉంది. నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య స్ప్రో తప్పి పడిపోయారు. ఆ? అక్క మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే అమ్మా. ఏంటి అత్తయ్య ఏమీ జరగనట్టు ఉన్నారే? మీరే అంకుల్ కి స్వయంగా చెప్పండి. అవునవును, కానీ అంత పెద్ద విషయం కాదు సత్య. నేను ఇవన్నీ తినొచ్చు కదమ్మా. అత్తయ్య అది పెద్ద విషయం కాకపోతే నైట్ అంతా అర్జున్ మిమ్మల్ని కనిపెట్టుకొని మీతోనే ఉన్నారు కదా. ఏమంటావు అర్జున్? అమ్మకి ఇలా అయిందని నైట్ అంతా మీరు నిద్రపోలేదని చెప్పారు కదా. అదే ఇలాంటివి తినొచ్చా చెప్పండి. అవునవును, సత్య చెప్పేది కూడా నాకెందుకో కరెక్ట్ అనిపిస్తోంది. హే అర్జున్, అమ్మా ఈ రోజు నువ్వు నాన్ వెజ్ తినొద్దమ్మా, మీకు హై బీపీ ఉంది. నువ్వు గంజి తింటేనే మంచిది. హై బీపీయా? అయ్యో చావ కొడుతున్నారు కదరా. నా కొడుకుతోనే తినొద్దు అని చెప్పించింది కదా. ఏంటే నైట్ అక్క స్పృహ తప్పి పడిపోయిందని చెప్తుంది. నైట్ అంతా అర్జున్ పక్కనే ఉన్నాడంటుంది. అయితే నిన్న రాత్రి జరగాల్సిన కార్యం జరగలేదంటావా? అది అడ్డుకున్నందుకు ఈ రోజు సత్య మీ అక్కని ఆట ఆడుకుంటుందండి. దీన్నే దారిన పోయేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటారు.